లావణ్య, వివాహం చేసుకున్నాము అని చెప్తున్నారు, దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలని కూడా చూపించని పరిస్థితి. మీరు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆధారాలు లేవా చూపించామండి. లేకపోతే ఇప్పుడు ఏంటి మేము దానికి ఇద్దరమే సంబంధించి? పెళ్లి చేసుకున్నాం. ఇద్దరమే పెళ్లి చేసుకున్నాము. ఒక మూడో వ్యక్తి వచ్చి మేము ఇలా నా మెడలో తాళి కడుతున్న ఫోటోలు, బట్ నేను రాస్తాను అదే పసుపు తాడుతో మన నా సెల్ఫీలు దిగామండి. అవి మేము ప్రొడ్యూస్ చేసాము. కోర్టులో కూడా నేను ప్రొడ్యూస్ చేసుకుంటాను. అదే రాస్తారు డబ్బులతోనే నాకు మంగళసూత్రం చేయించాడు. అదే రాస్తారు డబ్బులతోనే మరి నాకు ఇది మంగళసూత్రం కూడా చేయించాడండి. రాస్తారు డబ్బులు ఇవి. మరి పెళ్లి కాకపోతే రాస్తారు అకౌంట్ లో నుంచి మనీవి నాకెందుకు కొనిచ్చాడు? దగ్గరుండి రాస్తారు కొనిచ్చాడు. ఎందుకు కొనిచ్చాడండి? ఇంకా దీనికంటే ఒక ఆడది ఇంత నిస్సహాయత స్థితిలో ఉన్నాను నేను. పెళ్లి అయిందని ప్రూవ్ చేసుకోవాలండి. 11 ఏళ్ళు ఉన్నానండి నేను. అది కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను. రైట్. అయితే లావణ్య, హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఇష్యూ మీకు తెలిసిందే. సో ఆవిడతో ఎఫ్ఐఆర్ ఉన్న కారణంగా మిమ్మల్ని ఏమన్నా దూరం పెట్టారు అనేది, దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు లావణ్య? ఉండడం కారణంగానే రాస్తారు నన్ను వదిలించుకున్నాడు. ఇది నిజమండి. సో కేవలం మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ కారణంగానే ఇలా జరిగిందంటారు? అవునండి, మాల్వి మల్హోత్రా ఎఫ్ఐఆర్. మీరేమో ఆయన మా ఆయన అంటారు, రాస్తారు. అతనేమో ఆవిడ నా భార్య కాదు అంటారు. అదే అండి, అది 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 ఇంకో రోజున మనం మళ్ళీ కోర్టు తీర్పిచ్చిన రోజున మళ్ళీ మనం ఇలాగే మాట్లాడుకుంటామేమో అండి. డెఫినెట్ గా నేనే గెలుస్తాను. నేను 10 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చానండి. బయటకు వచ్చి చెప్పుకుంటున్నాను. ఇలాంటి గతి ఏ ఆడదానికి రాకూడదు, పగదానికి కూడా రాకూడదండి. రైట్. ఇంకొక అంశం అండి, డబ్బుల వ్యవహారం. అంటే ఆర్థిక అంశాలైతే మీరేమో డబ్బులు తీసుకున్నారు రాస్తారు అని అంటున్నారు, రాస్తారునేమో నేనేం డబ్బులు తీసుకోలేదు అంటారు. సో ఈ డబ్బుల వ్యవహారం ఏంటి? ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు ఏంటి? దాని గురించి ఏమన్నా క్లారిఫికేషన్ ఇస్తారా లావణ్య? ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయినప్పటికీ ఏదో కట్న కానుకలు ఇచ్చి మా పెళ్లి జరగలేదండి. బట్ మా పేరెంట్స్ వాళ్ళకి తోచినంత దాంట్లోని రాజతరుణ్కి ఎప్పుడు అంటే అతని కెరియర్ లో తను ఎప్పుడు హైలో లేడు కదండి. లో ఉన్న టైమ్స్ లో కూడా, లేదా కోవిడ్ టైమ్స్ లోనో అలా అలా ఇంటికి ఇంటీరియర్స్ అప్పుడు అలా మా పేరెంట్స్ కూడా ఒక 70 lakhs వరకు ఇచ్చారండి. దానికి తగ్గ ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి, దానికి తగ్గ చెక్స్ ఉన్నాయి, దానికి తగ్గ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. ఉన్న వాటి లెక్క ప్రకారమే 70 to 80 lakhs ఇచ్చామండి మాకు తగ్గంత.